నేను మొదటి రోజు బద్రీనాథ్ మందిరాన్ని దర్శించాను. నారాయణ సనాతన ఋషికి నా ప్రణామాలర్పించాను. తరువాత సిద్ధసుందరనాథ్ వారి జ్ఞాపకార్థంగా ఉన్న ఛాయాచిత్రానికి నా మనస్సుమాంజలులు అర్పించుకున్నాను. నేను అదే పరంపరకు చెందినవాడైనందుకు గోరక్ష బాబాజీ యొక్క శిష్య పరంపర ఆశీస్సులు పొందే గౌరవం నాకు దక్కినందుకు సంతోషించాను. చరిత్రలో పేరు పొందిన సుందరనాథ్ యోగి బద్రీనాథ్ మందిరం దరిదాపుల్లో ఒక గుహలో ధ్యానం చేసేవారు. ఆ గుహను దర్శించే మహద్భాగ్యం నాకు కలిగింది. నేను ఆ గుహలోనికి ప్రవేశించే ముందర గుహకు ఎదురుగా ఒక వేప చెట్టును చూశాను. ఆ చెట్టు ఒక యోగి ధ్యానంలో వంగినట్లుగా ఉంది. వేప చెట్టు ఆకులు సాధారణంగా చేదుగా ఉంటాయి. నేను ఆ కొమ్మ నుండి ఆకులు లాగి నోట్లో పెట్టుకున్నాను. నా ఆశ్చర్యానికి అవధుల్లేవు. ఆ ఆకులు తీయగా ఉన్నాయి. షిరిడీలో సాయిబాబా సమాధి వద్ద ఉండే వేప చెట్టుకు ఉండే ఆకులు తీయగా ఉండే విషయాన్ని నాకు ఈ చెట్టు జ్ఞాపకం చేసింది. షిరిడీ సాయినాథుడు ప్రస్తుతం శివగోరక్ష బాబాజీ యొక్క దివ్య సమూహంలో ఉన్నారు. ఆ తరువాత ఆ రోజు రాత్రి నేను షిర్పా నదీ తీరాన ధ్యానం చేసుకునేటప్పుడు నాథయోగుల అద్భుతమైన గాథలతో నా ధ్యాస నిమగ్నమైపోయింది. గంభీరమూర్తి భర్తృహరినాథ్ మహారాజ్ వారు నా మనోనేత్రం ముందుకు నల్లని కట్టుతో ప్రత్యక్షమయ్యారు. వారు క్రియాయోగ గురువు లహరి మహాశయుల వలె నవ్వుతూ పరివర్తన చెందారు. వారితో పాటు నాకు కబీర్ సంత్ దర్శనం కలిగింది. వారు షిరిడీ సాయిబాబాలాగా మారిపోయారు. ఇద్దరూ ఏకగ్రీవంగా అలగ్ గోరఖియా బాబాజీ, అలగ్ గోరఖియా బాబాజీ అని గాఢంగా అన్నారు. భారతదేశంలో మహారాష్ట్ర నాథయోగుల పరంపరలో అంతుచిక్కని గూఢ ప్రశ్నగా నిలిచాడు షిరిడీ సాయినాథుడు. వాస్తవంగా వారు అవధూత వలె ప్రవర్తించారు, కానీ అవతార పురుషునిగా అన్ని వన్యలను చూపించారు. చనిపోయిన వారిని బ్రతికించడం, కొన్నిసార్లు తన శరీరం యొక్క నీడను ప్రతిఫలింపక చేయకపోవడం, ఇంద్రధనస్సు వలె ప్రకాశంతో తన మరణశయ్య మీద మేలుకోవడం, వీటన్నింటిని బట్టి చూచినప్పుడు నాకు వారు అవతార స్థితి గల నాథయోగి అని ప్రస్ఫుటమవుతున్నది. సాయినాథుడు నవీన యుగంలో ఒక రహస్యమైన గొప్ప అవతార పురుషుడు. చైతన్యం యొక్క లోతులను, అవగాహనను మానవాళిలో పెంచి పోషించిన మహనీయ అవతారం వీరు.